జగన్ హామీలనే చంద్రబాబు కూడా ఇచ్చారు అని ఆల్రెడీ జగన్ విమర్శిస్తున్నారు, నడుస్తోంది. అయితే ఆ హామీలనే ఎక్స్పాండ్ చేశారు. అంటే జగన్ 10,000 ఇస్తానంటే ఈయన 15,000 ఇచ్చేటట్టు. అట్లాగా వివిధ అంశాల్లో చూసుకుంటే అమ్మఒడి కింద జగన్ 17,000 అని మొన్న ప్రకటించాడు. అయితే 15,000 చేతికి వస్తాయి. ఇక్కడ చంద్రబాబు 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అంటున్నారు. అట్లాగే విదేశీ విద్యా పథకం చంద్రబాబు నాయుడు పునరుద్ధరిస్తానంటే ఇక్కడ జగన్ ఆల్రెడీ విదేశీ విద్య నడుపుతున్నారు. కాకపోతే ఎవరికైతే అంటే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో సీట్లు సంపాదించుకున్న వాళ్ళకి మాత్రమే జగన్ ఇస్తున్నాడు. అట్లా కాకుండా అందరికి ఇస్తామనేటటువంటి రూట్లో చంద్రబాబు వెళ్ళారు. అప్పుడు సాధారణంగా తెలుగుదేశం కార్యకర్తల నాయకుల బిడ్డలకి ఈ అవకాశం లభించేటువంటిది. క్రిందసారి అదే జరిగింది. అది చివరిలో ఇచ్చినట్టున్నారు. ఇకపోతే కేజీ టు పీజీ సిలబస్ని రివ్యూ చేయడం అన్నటువంటిది ఇది ఆల్రెడీ చేసి పుస్తకాలు కూడా మార్చేశారు. మళ్ళీ రివ్యూ చేయడం అంటే ఈ పుస్తకాలు తీసేసి అందులో కొన్ని జగన్కి అనుకూలమైనటువంటి అవి ఉన్నట్టున్నాయి, అవి మార్చేసి అటు పెట్టేటటువంటి చంద్రబాబు అద్భుతం అని చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. పాఠ్యపుస్తకాల మార్పులు. ఇకపోతే రాష్ట్రంలో స్కూళ్ళు మూతపడడానికి కారణమైన జీవో 117 రద్దు, మూతపడిన పాఠశాల పునఃప్రారంభం. ఆల్రెడీ చంద్రబాబు టైంలో మూతపడిన పాఠశాలని జగన్మోహన్ రెడ్డి పునరుద్ధరించాడు కాబట్టి ఇదొకటి. ఇకపోతే ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా చంద్రబాబు హామీ ఇస్తే ఆల్రెడీ 25 లక్షల బీమా ఇక్కడ అమల్లోకి తెచ్చామంటారు. కాబట్టి ఇక్కడ బీమా పరంగా అయితే 5 లక్షల రూపాయలు అనుకుంటా, దాన్ని 10 లక్షలు చేసినట్టున్నారు. ఇక్కడ 25 లక్షలు అన్నటువంటిది చంద్రబాబు చెప్తున్నట్టు. అయితే ఆరోగ్య బీమా వేరు, చనిపోయినప్పుడు ఇచ్చేది వేరు. ఆరోగ్య బీమా అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆల్రెడీ 25 లక్షలు చేశాడు కదా జగన్, అదే ఇప్పుడు ఈయన చెప్పే ఆరోగ్య బీమా కూడా. ఇకపోతే బీపీ షుగర్ వంటి నాన్ కమ్యూనికల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ. ఇప్పుడు ఆల్రెడీ జగన్ అదే కదా చేస్తున్నది. విలేజ్ క్లినిక్ల ద్వారా పంపించడంతో పాటు ఇళ్ళ దగ్గరికి డాక్టర్లను పంపించిస్తున్నాడు ఆల్రెడీ. వాటిని వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకొచ్చారు. ఇకపోతే కిడ్నీ తలసేమియా వంటి వ్యాధిగ్రస్తులకి నెలకు 10,000 రూపాయలు పెన్షన్ ఆల్రెడీ జగన్ ఇస్తున్నాడు అదే డబ్బులు. ఇకపోతే నైపుణ్య శిక్షణ కేంద్రాలు అప్పుడు జగన్ మేము వచ్చి చేస్తామంటారు, ఆల్రెడీ ఇప్పుడు జగన్ కూడా కంటిన్యూ చేస్తున్నాడు. అది చంద్రబాబు టైంలోనే ఇంతకుముందు రన్నింగ్లోకి ఉన్నటువంటి. ఇకపోతే రాష్ట్ర యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలకు రాష్ట్రాన్ని వేదికగా మారుస్తాం. ఇక్కడ ఈయన కూడా అదే చెప్తున్నాడు జగన్ కూడా. డిజిటల్ లైబ్రరీల స్థాపన ఆల్రెడీ ఇప్పటికే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కొన్ని. ఏది తెలుగుదేశం ఇస్తానంటుంది, ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి వైసీపీ. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ అది ఇక్కడ కూడా జగన్ ప్రభుత్వం కూడా చేస్తూనే ఉంది. ఇమాములకు 10,000 రూపాయలు, మౌజములకి 5,000 రూపాయలు ఆల్రెడీ వీళ్ళు అదే ఇస్తున్నారు వైసీపీ వాళ్ళు కూడా. 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, రాయితీతో సోలార్ పంప్ సెట్లు, మిగిలిన విద్యుత్ ప్రభుత్వం కొనుగోలు. ఇది ఏది తెలుగుదేశం హామీ. జగన్ వచ్చేటప్పటికి ఇప్పటికీ పగటిపూట 9 గంటల కరెంట్ ఉంది. అయితే ఈ వాళ్ళకి సోలార్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటామన్నది ఈయన చెప్పలేదు జగన్, అది అక్కడ తేడా. క్రిస్టియన్ శ్మశాన వాటికి స్థలం కేటాయింపు, జెరూసలేం యాత్రలకి సాయం జగన్ కూడా ఆల్రెడీ అదే ఇస్తున్నారు. అయితే అమౌంట్ వాళ్ళది వీళ్ళది తేడా ఉంది. ఇట్లాగా ఓవరాల్గా చూసుకుంటే రైతులకి 20,000 రూపాయలు చంద్రబాబు ఇస్తానంటే 16,000 జగన్ ఇస్తానంటున్నాడు. పెన్షన్ వాళ్ళు 4,000 ఇస్తానంటే ఈయన 3,500 రూపాయలు 500, 250 అది లాస్ట్ 2 ఇయర్స్ పెంచుతానంట. కాబట్టి జగన్ దానికి ఎక్స్పాన్షన్. మరి జగన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తానని చంద్రబాబు నమ్ముతారా, జగన్ ఇస్తున్నాడు కాబట్టి ఈయన నమ్ముతారా అన్నది తేలాలి.